బయాలజీ ఎస్సే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాము. ఒకసారి ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. మనం ఇప్పుడు షార్ట్స్కి వెళ్ళిపోతున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 15 షార్ట్స్ చెప్తాను. పబ్లిక్ పేపర్లు అదే పడతాయి. సో ఫస్ట్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనారోబిక్ రెస్పిరేషన్? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇది జరగడానికి కంపల్సరీ ఆక్సిజన్ అని ఉండాలి. అది ఏరోబిక్ రెస్పిరేషన్. ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ లేకుండా శ్వాసను పీల్చుకోవచ్చు. ఓకేనమ్మా? అదే రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఏరోబిక్ రెస్పిరేషన్ రిక్వైర్స్ మాలిక్యులర్ ఆక్సిజన్. పాయింట్ అర్థం ఏంటి, కంపల్సరీ ఆక్సిజన్ ఉండాలి. సో మనం శ్వాస తీసుకునే గాలిలో ఆక్సిజన్ కణాలు ఉపయోగించి శక్తిని తయారు చేస్తాం అనమాట ఏరోబిక్ రెస్పిరేషన్ లో. ఆక్సిజన్ లేకపోతే ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరగదు. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏరోబిక్ శ్వాస అనేది జరుగుతుంది. మాలిక్యులర్ అంటే ఏంటి, మాలిక్యులర్ ఆక్సిజన్ అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ ఒక వాయువు, దాన్నే మాలిక్యులర్ ఆక్సిజన్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఎనారోబిక్ రెస్పిరేషన్ కి అసలు ఆక్సిజన్ తో సంబంధమే లేదు. సో రెస్పిరేషన్ ఆక్సిజన్ లేకుండా కూడా మనకి జరుగుతుంది. ఆక్సిజన్ లేకపోయినా జరిగే ఒక శ్వాసనే ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటారు. మనుషులు పీల్చే మనుషుల శ్వాసని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. మరి ఎనారోబిక్ రెస్పిరేషన్ కి ఆక్సిజన్ ఉండదు అంటే దానికి ఎగ్జాంపుల్ ఎవరు వస్తారు? ఈస్ట్ మేకింగ్ ఆల్కహాల్. ఈస్ట్ అంటే ఏంటి, బ్రెడ్ అండ్ బేకరీలో దాన్ని యూజ్ చేస్తారు ఈస్ట్ ని. సో ఇది షుగర్ ని బ్రేక్ చేస్తుంది ఆక్సిజన్ లేకుండా. సో అదే ఈస్ట్ ఎగ్జాంపుల్ ఎనారోబిక్ రెస్పిరేషన్. దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే హ్యూమన్ బీయింగ్స్ పీల్చే ఒక శ్వాస. ఓకేనమ్మా? అదే దీని డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్, ఏరోబిక్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం మైటోకాండ్రియా. ఓకేనమ్మా? ఎనారోబిక్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం ఓన్లీ. ఓకేనమ్మా? రెండు పాయింట్స్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఒక సెల్స్ లో రెండు చోట్ల మాత్రం జరుగుతుంది. ఒకటి సైటోప్లాజం, ఒకటి మైటోకాండ్రియా. ఓకేనమ్మా? సో మొదటి భాగంలో సైటోప్లాజం, రెండో భాగంలో మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు మైటోకాండ్రియా అంటే. డన్. సో ఏరోబిక్ శ్వాస సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. సైటోప్లాజం అంటే ఏంటి, మైటోకాండ్రియా అంటే ఏంటి? సైటోప్లాజం అంటే ఏంటి, జెల్లీ లాంటి సబ్స్టెన్స్ సెల్ లోపల ఉంటది. సైటోప్లాజం అనేది ఏంటమ్మా, కణం లోపల ఉండే జెల్లీ లాంటి ఒక పదార్థం, ద్రవం, దాన్నే సైటోప్లాజం అంటారు. మరి మైటోకాండ్రియా అంటే ఏంటి? మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. ఇదమ్మా ఎందుకంటే పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు అంటే మైటోకాండ్రియా ఎనర్జీని తయారు చేయగలదు ఆక్సిజన్ యూజ్ చేసుకొని. మైటోకాండ్రియా ఏం చేస్తుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది సెల్ కి ఎనర్జీని. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటారు. సో ఏరోబిక్ రెస్పిరేషన్ ఈ యొక్క సైటోప్లాజం మైటోకాండ్రియాలోని అక్కర్ ఉంటది. ఎనారోబిక్ రెస్పిరేషన్ ఓన్లీ సైటోప్లాజం లో మాత్రమే ఉంటది. అది 2 పాయింట్స్ అర్థం. ఓకేనమ్మా? నెక్స్ట్, ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ CO2 అండ్ H2O. దానికి ఏరోబిక్ రెస్పిరేషన్ కి. ఎనారోబిక్ రెస్పిరేషన్ కి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి, CO2 అండ్ H250H. ఓకేనమ్మా? డన్. CO2 అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. H2 అంటే ఏంటి, వాటర్. C2H5OH అంటే ఏంటి, ఆల్కహాల్ అంటారు. ఓకేనమ్మా? ఆల్కహాల్ ఎథనాల్ అంటారు దీన్ని. ఓకేనమ్మా? సో C2H5OH ని. డన్. ఇప్పుడు ఎండ్ ప్రొడక్ట్స్ అంటే చివరికి తయారయ్యే పదార్థాలు, దాన్ని ఎండ్ ప్రొడక్ట్స్ అంటారు. ఇప్పుడు పాయింట్లకు వెళ్ళిపోతారు. 2 పాయింట్లు. ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ శ్వాస జరిగితే చివరికి ఇవి వస్తాయి ఫైనల్ గా. CO2 కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇంకోటి ఏంటి H2O నీరు వస్తుంది. సో ఎక్కువ శక్తి వస్తుంది. ఓకేనా? ఈ రెండు వస్తాయి. ఏరోబిక్ శ్వాస చివరి పదార్థాలు ఏంటి, CO2 మరియు H2O. మరి ఎండ్ ప్రొడక్ట్స్ ఎనారోబిక్ రెస్పిరేషన్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి, CO2 అండ్ H250H. ఎనారోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ లేకుండా శ్వాస జరుగుతుంది కాబట్టి దీనికి చివరికి ఏవి తయారవుతాయి, CO2 కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్కహాల్ ఎథనాల్ C2H5OH. కొంచెం శక్తి అనేది వస్తుంది. ఓకే, దానికి ఎక్కువ శక్తి అని వస్తుంది ఏరోబిక్ కి. అంతే పాయింట్ అర్థం. సింపుల్ చెప్పంటే ఎనారోబిక్ శ్వాస చివరి పదార్థాలు CO2 మరియు ఎథనాల్. ఓకేనమ్మా? అంతే పాయింట్ అర్థం. నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఏరోబిక్ రెస్పిరేషన్ లోని ఆక్సిజన్ తో శ్వాస జరుగుతుంది కాబట్టి దీనికి చాలా ఎక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. ఓకేనమ్మా? సో ఏరోబిక్ శ్వాసలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది. దాన్ని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్. లిబరేటెడ్ అంటే విడుదల అవ్వడం, రిలీజ్ అవ్వడం, స్వేచ్ఛ. స్మాల్ ఎనారోబిక్ రెస్పిరేషన్ కి ఏంటి, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ డ్యూరింగ్ ఎనారోబిక్ రెస్పిరేషన్. ఎనారోబిక్ రెస్పిరేషన్ లో మనం ఆక్సిజన్ ఉండదు కాబట్టి దీనికి అంత ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ శక్తి మాత్రమే రిలీజ్ అనేది అవుతుంది.
ఓకేనమ్మా, డన్. అనారోబిక్ రెస్పిరేషన్ లో తక్కువ శక్తి విడుదలనేది అవుతుంది. అంతే 2 points కి. నెక్స్ట్ పాయింట్ సింపుల్ చెప్పాలంటే ఏరోబిక్ మోర్ ఎనర్జీ, ఎనారోబిక్ లెస్ ఎనర్జీ. నెక్స్ట్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ ది రెస్పిరేటరీ మెటీరియల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్. ఇన్ anaerobic respiration ది రెస్పిరేటరీ మెటీరియల్స్ ఆర్ ఇన్కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్. అంటే 2 points కి అర్థం ఏంటంటే ఈ పాయింట్ లో రెస్పిరేటరీ మెటీరియల్స్ అంటే ఏంటి తెలుసా? అంటే శ్వాసకు ఉపయోగించే ఒక ఆహారమే రెస్పిరేటరీ మెటీరియల్స్ అని అంటారు. సింపుల్. ఓకేనా, డన్. ఆక్సిడైజ్ అంటే ఏంటి? ఆ ఒక ఆహారము ఆక్సిజన్ తో కలిసి కరిగితే దాన్నే ఆక్సిడేషన్ అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఆ పాయింట్ కలిసి మీకు అర్థమవుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ లోని ఫుడ్ అనేది మొత్తానికి కంప్లీట్ గా అది పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆహారము అంటే గ్లూకోజ్ పూర్తిగా అది కరిగిపోతుంది. అందుకే ఎక్కువ శక్తి ఏరోబిక్ రెస్పిరేషన్ ఉంటది. సో ఏరోబిక్ శ్వాసలో ఆహారం పూర్తిగా కరిగిపోతుంది. అనారోబిక్ రెస్పిరేషన్ లోని ఆక్సిజన్ అసలు ఉండదు కాబట్టి అందుకే ఆహారం చాలా తక్కువగా మాత్రమే ఇది కరుగుతుంది. సో అందుకే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అని అంటారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే అనారోబిక్ రెస్పిరేషన్ లో ఆహారం పూర్తిగా కరగదు. అంతే, అలా గుర్తుపెట్టుకోండి. సో ఏరోబిక్ రెస్పిరేషన్ కంప్లీట్లీ ఆక్సిడేషన్, anaerobic రెస్పిరేషన్ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్. అంతే, చాలు, అలా గుర్తుపెట్టుకుని చాలు. నెక్స్ట్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ 38 ATP molecules are generated. డ్యూరింగ్ anaerobic రెస్పిరేషన్ ఓన్లీ 2 ATP molecules are generated. ఓకేనా, మీ పాయింట్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ లో ఏటీపీ, అసలు ఏటీపీ అంటే ఏంటి? ఏటీపీ అంటే ఫుల్ ఫామ్ ఏం తెలుసమ్మా? అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అని అంటారు. అంటే సెల్ ఒక ఎనర్జీ ప్యాకెట్స్, దాన్ని ఏటీపీ అంటారు. సో అంటే సెల్ కి శక్తిని ఇచ్చే ఒక బ్యాటరీ లాంటి పదార్థం ఏటీపీ అంటే. అంతే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనమ్మా, సో మనం చేసే ప్రతి పనికి ఏటీపీ శక్తి ఇస్తుంది. ఓకేనమ్మా, అది ఏటీపీ. సో ఇప్పుడు పాయింట్ కి వెళ్దాం. ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ అనేది ఉంటది కాబట్టి ఆహారం పూర్తిగా కరిగిపోతుంది. అందువల్ల ఎక్కువ శక్తి ఇస్తుంది కాబట్టి మొత్తం 38 ATP మాలిక్యూల్స్ అనేది వస్తుంది. సో ఏరోబిక్ రెస్పిరేషన్ లో 38 ATP మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అనేది అవుతాయి. అనారోబిక్ రెస్పిరేషన్ లో మాత్రం ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆహారం పూర్తిగా అసలు కరగదు. అందుకే తక్కువ శక్తి మాత్రమే ఇస్తుంది. ఇందులో మొత్తం ఏటీపీ 2 ATP మాలిక్యూల్స్ మాత్రమే ఇస్తుంది. అనారోబిక్ రెస్పిరేషన్ లో కేవలం 2 ATP మాలిక్యూల్స్ మాత్రమే ఏర్పడతాయి. ఏరోబిక్ 38 ఎక్కువ శక్తి, అనారోబిక్ 2 ATP తక్కువ. దీనికి ఎక్కువ శక్తి, దీనికి తక్కువ శక్తి. అంతే, సింపుల్. నెక్స్ట్ దీని రియాక్షన్ C6H12O6 అంటే ఏంటి? గ్లూకోజ్, ఫుడ్, షుగర్ అంటారు దీన్ని. సో O2 6 ఆక్సిజన్ అంటే ఏంటి? O2 అంటే ఆక్సిజన్. 6 కార్బన్ డైఆక్సైడ్ అంటే 6 CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. 6 వాటర్, H2 అంటే వాటర్. 680 K క్యాలరీస్ అంటే ఎనర్జీ రిలీజ్ చేయడం. సో అంటే దీనికి అర్థం ఏంటంటే పాయింట్ కి ఏరోబిక్ రెస్పిరేషన్ లో గ్లూకోజ్ ఆక్సిజన్ తో కలిసి ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ 680 కిలో క్యాలరీ శక్తిని ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. అదే రియాక్షన్ కి అర్థం. నెక్స్ట్ రియాక్షన్ అనారోబిక్ రెస్పిరేషన్ కి ఏంటి? C6H12O6 ప్లస్ 2C2H5OH ప్లస్ 2CO2 ప్లస్ 56 K క్యాలరీస్. దీనికి ఒక్కొక్కదానికి మీనింగ్ చెప్తాను చూడమ్మా. C6H12O6 అంటే ఏంటి? గ్లూకోజ్, షుగర్, ఫుడ్. C2H5OH అంటే ఏంటి? ఎథనాల్, ఆల్కహాల్ మేడ్ బై ఈస్ట్ అంటారు దాన్ని. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకేనమ్మా. 56 క్యాలరీస్ అంటే ఏంటి? స్మాల్ ఎనర్జీస్ రిలీజ్డ్. ఇంకా సింపుల్ చెప్తాను. సో ఆక్సిజన్ లేకపోతే ఇది ఈస్ట్ దీనికి ఎగ్జాంపుల్. సో ఈస్ట్ లో అనారోబిక్ రెస్పిరేషన్ లో ఇది గ్లూకోజ్ ఏమొచ్చి ఎలాగా? ఎథనాల్ గా, దీన్ని ఎథనాల్ అంటారు. ఎథనాల్ గా కన్వర్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అండ్ 56 కిలో క్యాలరీల శక్తిని మారుస్తుంది. ఓకేనమ్మా, అదే పాయింట్ ఈ రియాక్షన్ కి అర్థం. అంతే. సో ఇదమ్మా డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ అనారోబిక్ రెస్పిరేషన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏం తెలుసా? ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే ఒక శ్వాస, అది ఎక్కువ శక్తి ఇస్తుంది. ఓకేనమ్మా. అనారోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాస. సో ఇది తక్కువ శక్తి ఇస్తుంది. అంతే, సింపుల్.